ఫస్ట్ అయితే వెయిట్ గెయిన్ అవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇంకా థర్డ్, ఇంకా ఫోర్త్ సింటమ్ వచ్చేస్తే, ఫిఫ్త్ సింటమ్ వచ్చేస్తే హాయ్ అండి. చాలా మంది పిసిఓడి సింటమ్స్ గురించి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నాకు తెలిసిన నేను ఫేస్ చేసిన సింటమ్స్ నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే వెయిట్ గెయిన్ అవడం. సడన్ గా వెయిట్ గెయిన్ అవుతాం. ఉన్న వాళ్ళు కావచ్చు, సన్నగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒకసారి వెయిట్ గెయిన్ అయ్యారంటే అది ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే మనం సడన్ గా వెయిట్ గెయిన్. ఫస్ట్ మనకు చూపించే సింటమ్ అయితే వెయిట్ గెయిన్ అవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఫస్ట్ వెయిట్ గెయిన్ అవడానికి ఈ సెకండ్ పీరియడ్ స్కిప్ అవడానికి రెండింటికి కనెక్షన్ ఉంటుంది. వెయిట్ గెయిన్ అవడం వల్ల డేట్ స్కిప్ అవ్వచ్చు, డేట్ స్కిప్ అయ్యాక కూడా మనం వెయిట్ గెయిన్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సరే మనకు ఫస్ట్ చూపించేది వెయిట్ గెయిన్ అయినా చూపిస్తుంది, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా చూపిస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒక మంత్ కి రావాల్సిన పీరియడ్ 2 months కి రావడం, 3 months కి రావడం, అంటే కరెక్ట్ గా రావాల్సిన లేదు. అట్లీస్ట్ 40 days బిఫోర్ వస్తే మనకి ప్రాబ్లం లేదు. ఆఫ్టర్ 40 days మనకి పీరియడ్స్ వస్తున్నాయి అంటే దేర్ ఈస్ ఏ ప్రాబ్లం. లేదా ఒకవేళ 2 months కి 3 months కి వచ్చినా సరే బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళకి చాలా మందికి పిసిఓడి సింటమ్స్, అవి అన్ని పిసిఓడి సింటమ్స్ కే. డేట్స్ స్కిప్ అవుతున్నాయి అన్నప్పుడు చూడండి, ఒక మంత్ 2 months చూడండి. 2 months తర్వాత కూడా మీకు పీరియడ్ రావట్లేదు, అలాగే అవుతుంది, 3 months కి 4 months కి వస్తుంది అంటే అది ఒక పిసిఓడి సింటమ్స్. ఇంకా థర్డ్ వన్ అన్వాంటెడ్ హెయిర్. ఇక్కడ అప్పర్ లిప్ మీద అండ్ చిన్ మీద, ఈ చిన్ మీద అయితే చాలా ఎక్కువ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ అవుతుంది. ఈవెన్ ఐబ్రోస్ తో సహా మనకి హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్ గ్రో అయిపోతుంది. ఇంకా చిన్ మీద అయితే ఇంకా మగవాళ్ళలాగే ఆడవాళ్ళకి కూడా చాలా హెయిర్ గ్రోత్ వస్తుంది, మనం అప్పటి వరకు నోటీస్ చేయం. ఇంకా ఫోర్త్ సింటమ్ వచ్చేసి స్కిన్ బ్లాక్ అవ్వడం. అసలు ఇక్కడ మనకి నెక్ మీద, హ్యాండ్స్ మీద, హ్యాండ్స్ దగ్గర, కళ్ళ కింద, ఫేస్ అంతా సడన్ గా బ్లాక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మెయిన్ ఫస్ట్ స్కిన్ మనకి హ్యాండ్స్ బ్లాక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ అంతా నెక్ అంతా ఫుల్ బ్లాక్ వస్తుంది. తర్వాత కళ్ళ కింద బ్లాక్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ స్కిన్ అంతా మనకి ఫేస్ అంతా బ్లాక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఫిఫ్త్ సింటమ్ వచ్చేసి పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అసలు పింపుల్స్ ఎంత విపరీతంగా వస్తాయంటే ఈ పార్ట్స్ లో అసలు మనకి ఖాళీ ఉండదు, ఫుల్ గా పింపుల్స్ వచ్చేస్తే అసలు ఆ పింపుల్స్ చూస్తేనే మనకి భయం వేస్తుంది. అసలు అంత దారుణంగా మనకి పింపుల్స్ ఎక్కువైపోతే అసలు ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఈ చీక్స్ దగ్గర చాలా ఎక్కువ పింపుల్స్ వస్తాయి. అసలు ఆ పింపుల్స్ మనకి మామూలు పింపుల్స్ లా కూడా కాదు, చాలా పెద్ద పెద్ద పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి. పిసిఓడి క్యూర్ చేసుకోలేనంత వరకు మనకి పింపుల్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సింటమ్ హెయిర్ లాస్. హెయిర్ చాలా లాస్ అయిపోతుంది. మనకి పిల్లలు పుట్టినప్పుడు ఎలాగైతే జుట్టు ఊడుతుందో అలాగే మనకి పిసిఓడి స్టార్ట్ అయినప్పుడు విపరీతంగా హెయిర్ లాస్ అవుతుంది. ఫస్ట్ నాకు బిఫోర్ మ్యారేజ్ నుంచి ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. నాకు పీరియడ్స్ అయితే స్కిప్ అవ్వలేదు, హెయిర్ ఫాల్ సడన్ గా స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందో అప్పుడు నేను తెలుసుకోలేదు. తర్వాత నాకు పిసిఓడి ఉందని తెలిసిన తర్వాత ఇంకా ఎంత హెయిర్ ఫాల్ అంటే మీరు చూస్తూ ఉంటారు. ఇదంతా హెయిర్ అంతా నాకు ఈ పిసిఓడి వల్లే నాకు హెయిర్ అంతా లాస్ అయింది, చాలా హెయిర్ లాస్ అయిపోయింది. హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది. మనం ఎన్ని షాంపూలు వాడినా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మనకి హెయిర్ ఫాల్ మాత్రం తగ్గదు. సెవెంత్ సింటమ్ అయితే చాలా మంది పీరియడ్స్ వచ్చేస్తే వాళ్ళు సన్నగానే ఉంటారు, పీరియడ్స్ కూడా వస్తాయి, అన్ని బాగానే ఉంటాయి, కానీ బ్లీడింగ్ మాత్రం అవ్వదు. బ్లీడింగ్ చాలా తక్కువ చూపిస్తుంది. ఒక్కొక్కరికైతే 2-3 drops చూపించడం, లేకపోతే అసలు అవ్వినట్టే ఉంటది కానీ అవ్వరు. అది వాళ్ళు పీరియడ్ కింద తీసుకోవాలో పీరియడ్ కింద తీసుకోకూడదో కూడా వాళ్ళకి అర్థం కాదు. అది చాలా బ్లీడింగ్ తక్కువ అవుతుంది. అది కూడా ఒకేసారి అవ్వదు. స్టార్టింగ్ ఫస్ట్ మనకి 30 days వచ్చే పీరియడ్స్ మనకి 35 days కి 30 days కి వచ్చే పీరియడ్ సడన్ గా 35 days కి వస్తుంది. సరే అనుకుంటాం. మళ్ళీ మనకు కొన్ని రోజుల తర్వాత 35 days తర్వాత 40 days 50 days అలా 2 months ఒకసారి వస్తుంది. ఆ 2 months ఒకసారి కూడా బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుంది. ఈవెన్ 1 pad అంతే. ఇంకా అది కూడా మనకి చూపించినప్పుడు 1 pad అవుతుంది. ఇంకా తర్వాత మనకి అసలు ఇంకా బ్లీడింగే చూపించదు. హెల్దీ పీరియడ్స్ అంటే మినిమం 3 days మనకి రెగ్యులర్ గా బ్లీడింగ్ అవ్వాలి. 3 days కూడా మనకి బ్లీడింగ్ అవ్వలేదు, 1 day లేదా 2 days అవుతుంది అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నట్టే. అలాగే ఈ పిసిఓడి ప్రాబ్లమ్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టలేని వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం అనుకుంటున్నారు. కాదండి, ఇది పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా ప్రాబ్లమే. చాలా మంది 40 years ఏజ్ వాళ్ళకి కూడా, ఈవెన్ మన మదర్ అంత ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా
ఈ పీసీఓడి అనేది అటాక్ అవ్వచ్చు. పర్వాలేదు, ఇప్పుడు నాకు పిల్లలు పుట్టిస్తారు కదా, నాకు ప్రాబ్లం లేదు అని అనుకోవడానికి లేదు. అవి తర్వాత నీటి పొడుగులన్నీ పెరిగిపోయి ఆపరేషన్ కూడా పడే ఛాన్స్ ఉంటది. అందుకే ఎప్పుడైతే మనకి పీరియడ్స్ స్కిప్ అయ్యాయో, మనకి మ్యారేజ్ అయినా, మ్యారేజ్ అవ్వకపోయినా, మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టినా, పిల్లలు పుట్టకపోయినా, అసలు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అనే మనకి టాపిక్ ఎప్పుడైతే మనకు వస్తుందో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే ప్రాబ్లం మనకి ఎప్పుడైతే వస్తుందో, ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. దానికి సొల్యూషన్ ఏదో ఒకటి ఆలోచించాలి. ఈవెన్ మన మదర్ వాళ్ళు అయితే ఇంత నేను చెప్పిన ఎక్సర్సైజ్లు అవి చేయకపోయినా కనీసం డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకొని దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ మెడిసిన్ రూపంలోనైనా తీసుకోండి. ఈవెన్ మీరు కూడా, ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళైనా సరే, ఇప్పుడు నా మొత్తం నా ప్లేలిస్ట్ దీనికి యాడ్ చేస్తాను. డైట్ ప్లాన్, ఎలా సక్సెస్ అయ్యాను అన్ని చెప్తాను. సో అవన్నీ మీరు ఫాలో అవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు ఫస్ట్ మాత్రం మీరు పీరియడ్ స్కిప్ అయితే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళి అట్లీస్ట్ మెడిసిన్ అయినా వాడండి. కానీ మెడిసిన్ వాడితే తగ్గుతుందా అంటే మెడిసిన్ వాడితే తగ్గదు. కాకపోతే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్, నా వీడియోస్ చూడండి. నేను ఎలా అయితే చేశానో అలా చేస్తేనే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు మాకు పిల్లలు పుట్టిస్తారు, మాకు ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అట్లీస్ట్ మెడిసిన్ తీసుకోండి. వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇర్రెగ్యులర్ కాకుండా చూసుకుంటే బెటర్. పెద్దవాళ్లే కదా, మాకు ఏ ప్రాబ్లం లేదని మాత్రం అనుకోవద్దు. అది ఒక్కసారి మనకి చూపిస్తే అది స్టమక్ పెయిన్ రావడం, లేదంటే ఓవరీస్ పెయిన్ రావడం లాంటి స్టార్ట్ అయ్యి తర్వాత మనకు ఓవరీస్ తీసేసేంత వరకు, మనకి ఓవరీస్ లో సిజర్ ఆపరేషన్ పడేంత వరకు రావచ్చు. నాకు తెలిసిన సింటమ్స్, నేను ఫేస్ చేసిన సింటమ్స్ నేను చెప్పాను. కానీ అందరికి ఒకేలా ఉంటది, అందరికి ఒకే సింటమ్స్ ఉంటాయి. నాకు ఈ సింటమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు పీసీఓడి ఉంది, నాకు ఈ సింటమ్స్ లేవు కదా నాకు పీసీఓడి లేదు అని అనుకోవడానికి లేదు. మేజర్ కామన్ సింటమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూపించుకోండి. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ లో ఏ ఒక్కటి మీరు నోటీస్ చేసినా సరే, మీరు అంటే మీకు అదొక సైన్ అనమాట, ఒక డేంజర్ సైన్. ఓకే, ఇలాంటి సింటమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మీకు ఫ్యూచర్ లో అయినా సరే పీసీఓడి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ముందుగా చూపించుకొని కన్సీవ్ అయిన వాళ్ళు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇంకా వాళ్ళకి పీరియడ్ స్కిప్ అవుతున్నాయి, 1 నెలలో 2 నెలలు స్కిప్ అయిన వాళ్ళు కూడా చూపించుకుంటే వాళ్ళకి పీసీఓడి డిటెక్ట్ అయింది. వాళ్ళు వెంటనే మెడిసిన్ తీసుకున్నారు. అలా ఎర్లీగా చూపించుకున్న వాళ్ళకి ఎర్లీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇయర్స్ గడిపేసి ఒక 3 years 4 years ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో డైట్ చేసేసి, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేసి, ఇప్పుడు మెడిసిన్స్ వాడేసి నాకు అవ్వట్లేదు హాస్పిటల్ తిరిగామంటే మాత్రం అవ్వదు. మనకి స్టార్టింగ్ పీరియడ్స్ స్కిప్ అవుతున్నాయి అన్నప్పుడే మనం స్టార్టింగ్ వెళ్ళి మినిమం టెస్ట్లు చేయించుకోండి. ప్రాబ్లం ఏమీ లేదు, నార్మల్ గానే స్కిప్ అయ్యాయి అంటేనే మీరు కూల్ అవ్వండి. లేదా మాక్సిమం స్కాన్ చేయించుకోండి. మీకు స్కాన్ లో తెలుస్తుంది మీకు పీసీఓడి ఉందా లేదా అనేది. ఒకసారి మీ స్కాన్ లో పీసీఓడి లేదు అంటే ఓకే, కానీ వన్స్ ఒకసారి మీకు పీసీఓడి మాత్రం స్టార్ట్ అయిందంటే మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, ఏదైనా సరే దాన్ని మాత్రం సీరియస్ గా తీసుకోండి. దాన్ని మాత్రం సీరియస్ గా తీసుకోకపోతే మనకి ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం అవుతుంది. అదొక మనకి అటాక్ అయిన వెంటనే తీసుకుంటే ఎర్లీగా క్యూర్ అయిపోతుంది. మనం దాన్ని అలాగా చాలా రోజులు, చాలా ఇయర్స్ పాస్ చేసేసి అప్పుడు చేస్తే అవుతుంది, కానీ కొద్దిగా టైం పడుతుంది. ఓకే అండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఏ మాత్రం యూజ్ అయినా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి పీసీఓడి ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకైనా యూజ్ అవ్వచ్చు. ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.